भवानी
గౌపేట వీరశైవ లింగాయ సమాజం ఆహ్వానం మేరకు గౌపేటకు రావడం జరిగింది. ముఖ్యంగా మేము కూడా అందరూ తాలూకాకు చెందినవాళ్ళు. ముఖ్యంగా గౌపేట వస్తే మట్టుకు సొంతింటికి వచ్చిన అనుభూతి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్లో చూసుకుంటే మహనీయుల జయంతులతో పాటు కూడా బసవేశ్వర జయంతి జరుపుకుంటున్నాం. ఒక్కసారి క్రీస్తు పూర్వం చూసుకుంటే 625 సంవత్సరాల ముందు బుద్ధుడు అయితే ప్రబోధించినటువంటి సేమ్ సూత్రాలను కూడా 12వ శతాబ్దంలో అంటే సుమారు 1134-1192 సంవత్సరంలో జీవించినటువంటి బసవేశ్వరుడు ఇప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామర్థ్య బోధనాలు కానివ్వండి, తర్వాత మహిళలకు సమానమైన హక్కులు, అలాగే వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా సమాజం కోసం ఏదైతే చేస్తున్నారో 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు చేసి చూపించాడు. ముఖ్యంగా బసవేశ్వరుడిని కూడా కర్ణాటకతో పాటు భారతదేశం కూడా గుర్తించి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంటులో కాస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 5 రూపాయలు 100 రూపాయల నాణ్యాలు కూడా విడుదల చేయడం అతనికి ఒక గౌరవ సూచకంగా చూస్తున్నాం. ఈరోజు జరిగిన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బసవేశ్వర జయంతి ఉత్సవాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే గత 2016 నుంచి కూడా ఒక సెక్రటరేట్ రవీంద్ర భారతిలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అలాగే గ్రామ పంచాయతీలో కూడా ఒక సెక్రటరీ కూడా చేస్తున్నాడు. అంటే ఒక చిన్న గ్రామీణ స్థాయి నుంచి కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా హైదరాబాద్ రాజధానిలో కూడా అధికారికంగా చేయడం అనేది వీరశైవ లింగాయతులుగా మాకు గర్వకారణం. అంటే మేము చేసేది ఏమి లేదు, మా బసవేశ్వరుడు యొక్క అతని యొక్క ప్రబోధాలే ఇంపార్టెంట్ కాబట్టి అతని వారసులుగా ఈ వారసత్వాన్ని తీసుకెళ్ళి మేము కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ అయ్యి సమాజాన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తామని ఇది మూలంగా తెలియజేస్తాం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, ఓం శ్రీ గురుబసవ లింగాయ. మెదక్ జిల్లా వీరశైవ లింగాయ సమాజ పక్షాన ఓం నమ శివాయ, ఓం శ్రీ గురుబసవ లింగాయ నమః. ఈరోజు 892వ బసవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పలు చోట్ల బసవ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. గ్రామాల్లో, వాడవాడల్లో, ఇంకా జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇంకా పలు చోట్ల కోలాటం కార్యక్రమము, ఇంకా రథయాత్రలు, పాదయాత్రలు ఇలాంటి అన్నీ కూడా బసవేశ్వరునికి ఈరోజు బసవ జయంతి కాబట్టి అతనికి ఇష్టమైన రోజు కాబట్టి బసవేశ్వరుని యొక్క కృపా కటాక్షాలకు అందరూ పాత్రలు కాగలరని అందరూ కూడా మనస్ఫూర్తిగా బసవేశ్వరుని వచనాలను నమ్ముతూ ఈరోజు బసవ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా, హైదరాబాద్లో కూడా రవీంద్ర భారతిలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా బసవేశ్వరుని కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ బసవేశ్వర 892వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉదయం నుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యంగా సంగారెడ్డిలో కలెక్టరేట్లో అధికారపూర్వకంగా నిర్వహించినటువంటి ఏదైతే కార్యక్రమం బసవేశ్వర జయంతి కార్యక్రమాల్లో గౌరవనీయులైనటువంటి నిర్మలా సిద్ధారెడ్డి గారు, తర్వాత జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అంజయ్య గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టరు జగదీశ్వరి గారు అనుకోండి, వివిధ సంఘాల నాయకులతో పాటు వీరశైవ లింగాయ సమాజ పక్షాన అధ్యక్షులు, తర్వాత కార్యదర్శి గారు, ప్రెసిడెంట్ గారు అనుకోండి, లేదా మహిళా జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శి, తర్వాత మహిళా సోదరులందరినీ కలిసి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పలు భక్తులు సందేశాన్ని ఇస్తూ బసవేశ్వరు యొక్క సేవలను కొనియాడుతూ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో జన్మించినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితులకు కలవుగక అంటరాని కనబడుకోండి, లేదా కుల వివక్ష అనుకోండి, వాటినంటిని రూపమాడడానికి చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఆ రోజు ఆయన సఫలీకృతం కాలేకపోయినాడు. అయినా కానీ చాలా
అందరినీ అనుభవ మంటపం ఏర్పాటు చేసి ఆ అనుభవ మంటపంలో కూడా వివిధ కులాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన హక్కులను కలిగిస్తూ అక్కమహాదేవ్ అనుకోండి, మన నాగాంబిక నీలాంబిక అనుకోండి, దానికి చిన్న బసవేశ్వరుడు ఆయన అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఇదంతా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఏదైతే మనకు అంటూ అనే ఇది అంటరాజ్య నిర్మూలించాలి లేదా అది నిర్ణయాన్ని ఎప్పుడో 12వ శతాబ్దంలో కింద నిర్వహించినట్టు మహాత్మా బసవేశ్వరుడికి గుర్తించి ఆయనకు మహాత్మా అనేటువంటి పేరు రావడం కూడా జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా జోయిపేటలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు బసవేశ్వర విగ్రహానికి పూలాంకరణే కాకుండా పూల మారకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అన్నదాన ప్రసాదము, మన ఊరేగింపు కార్యక్రమం, డోలాహరణ కార్యక్రమం చేయడము ఎన్నో విధాల అందరికీ సంతోషపడ్డాను. భక్తులందరికీ బసవేశ్వర చేస్తూ చాలా దివ్యంగా నెరవేరుస్తున్నందుకు జోగిపేట సమాజ పక్షాన్ని జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ పక్షాన ధన్యవాదాలు. మరొకసారి బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. बसवेश्वर महाराज की जय, जय बसवेश्वर।